శ్రీవారికి 10 గంటల్లో 96.98 కోట్ల విరాళాలు వెలువల వచ్చాయి. ఇదో రికార్డ్. ఈ ఏడాది జూన్ 26 నాటి రికార్డుల ప్రకారం టీటీడీకి మొత్తం 197,888 మంది దాతలు ఉన్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. వారికిచ్చే దర్శనాలు, గదుల సదుపాయాలతో భవిష్యత్తులో సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గుతుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తతో టీటీడీ నూతన డోనర్ పాలసీని రూపొందించింది. విరాళాలు అందించే మొత్తాన్ని బట్టి డోనర్లకు 4 కేటగిరీలుగా విభజించింది. ఇక బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని టీటీడీ ప్రకటించింది. పాత విధానంలో శ్రీవారి ట్రస్టులకు 1,00,000 విరాళం అందించే భక్తులకు ఏడాదిలో ఒకసారి సుపథన్ దర్శనం లభించే కొత్త విధానంలో దానిని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా మార్చారు. పాత విధానంలో 25 లక్షల విరాళం ఇచ్చేవారికి ఏడాదిలో 3 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, ఒకరోజు సుపథన్ దర్శనం లభించేది. కొత్త విధానంలో వారికి బ్రేక్ దర్శనాన్ని 2 సార్లకు పరిమితం చేశారు. ఇలా కొత్త విధానంలో పలు రకాల మార్పులు చేయడంతో పాత విధానంలో ఉన్న సదుపాయాలను పొందాలనే ఉద్దేశంతో టీటీడీ ట్రస్టులకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా భక్తుల భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి 12 గంటలలోపు ఆన్లైన్ ద్వారా 2,354 మంది, 106 మంది ఆఫ్లైన్ ద్వారా టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళాలు సమర్పించారు. ఇందులో 1,00,000 నుంచి 10 లక్షల లోపు 1,212 మంది, 10 లక్షల నుంచి 25 లక్షల లోపు 1,246 మంది, 1,00,00,000 అంతకంటే ఎక్కువ 2 భక్తులు విరాళమిచ్చారు.